హాయ్ హలో ఎవ్రీవన్, హ్యాపీ మార్నింగ్ టు ఆల్. సో నేను మీ పెద్దరాజు. సో లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో ఈరోజు 100% ఎగ్జైట్మెంట్తో మీకు వండర్ఫుల్ నాలెడ్జ్ షేర్ చేసుకుందామని వచ్చాను. సో వెల్కమ్ టు ఆల్. సో ఆల్రెడీ మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొంత నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బేసికల్గా 3 ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుందండి. అది ఒకటి ఏంటంటే కనుక థాట్స్ బికమ్ థింగ్స్. సెకండ్ వచ్చేసరికి వేర్ వి ఫోకస్ అవర్ ఎనర్జీ గోస్. థర్డ్ వచ్చేసరికి లైక్ అట్రాక్ట్స్ లైక్. ఈ మూడింటి గురించి కూడా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అనుకున్నది ఏంటంటే కనుక థాట్స్ బికమ్ థింగ్స్ అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుందన్నమాట. సపోజ్ ఈరోజు నేను మూవీకి వెళ్ళాలనేటువంటి ఆలోచన అనేది నా మైండ్లో కలిగింది. ఆటోమేటిక్గా మూవీకి వెళ్ళాలంటే ఏ మూవీకి వెళ్ళాలి, ఆ మూవీ ఏ ఏరియాలో ఉంది, సో దానికి మన టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేవా అనేటువంటి ఫర్దర్ మనం ప్రోగ్రెస్ అనేది చేస్తాం. ఆటోమేటిక్గా మనం మూవీ చూడడం జరుగుతుంది. అంటే అక్కడ మూవీ చూడడం అనేటువంటి పని జరగడం అనేది మనకు మైండ్లో ఫస్ట్ ఆలోచన కలిగింది. ఆ కలిగడం ద్వారా జరిగింది అనమాట. థాట్స్ బికమ్ థింగ్స్. ఇది ఎప్పుడు కూడా మన నిజ జీవితంలో ఇలా జరుగుతూ ఉంటుందండి. బట్ కొంతమంది మనం నెగిటివ్గా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలా నెగిటివ్ ఆలోచించడం కారణంగానే వాళ్ళ లైఫ్లో కానీ ఆ రోజులో కానీ ఆ నెగిటివ్ని వాళ్ళు నెగిటివ్ అనేది వాళ్ళకి ఆ రోజు తారసపడుతుంది అనమాట. సో అందుకే మనం ఎప్పుడు కూడా మన మైండ్లో రోజుకి ఆల్మోస్ట్ 60,000 ఆలోచనల నుంచి 90,000 ఆలోచనలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. అవన్నీ నిన్నటి ఆలోచనలు వస్తుంటాయి, ఈరోజు కొన్ని కొత్త ఆలోచనలు వస్తుంటాయి. అలా వచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలే, పాజిటివ్ వైబ్రేషన్స్తో కూడినటువంటి ఆలోచనలు చేయడం ద్వారా మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం, పాజిటివ్గా ఉండగలుగుతాం అనమాట. మనమే హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఆలోచనలే చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ది వేర్ వి ఫోకస్ అవర్ ఎనర్జీ గోస్. అంటే మనం ఎక్కడ ఆ ఫోకస్ అనేది పెడితే మన ఎనర్జీ కూడా అక్కడికే వెళ్తుంది అనమాట. సో నేను ఈ రోజున నేను చేసేటువంటి పనిలో నాకు ఇది చాలా కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, అందరూ కూడా చాలా ఈజీగా చేసేస్తున్నారు, నాకే పని ఎక్కువ ఉంటుంది అనేటువంటి, అందరికీ పని తక్కువ ఉంటుంది, వాళ్ళకి పని ఉండట్లేదు, నాకు పని ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ని మనం మన జాబ్లో కనుక మనం క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనది ఏమవుతుందంటే కనుక మన ఎనర్జీ కూడా దాని మీదే ఫోకస్ చేస్తుంది. నాకు పని ఎక్కువ ఉంది అనేటువంటి దాని మీదే పోతుంది. ఈవెన్ చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు. ఇంట్లో అబ్బా చాలా పని ఉంది, అసలు చేయలేకపోతున్నాం, ఈ పని కంప్లీట్ చేయలేకపోతున్నాం, ఎంత చేసినా కానీ పని అవ్వడం లేదు, ఇంత పని ఎలా అనే ఆలోచన, అంటే పని మీద ఫోకస్ చేస్తామనుకోండి ఆటోమేటిక్గా మనం కూడా డిమోటివేట్ అయిపోతాం. మన ఎనర్జీ కూడా చేసే దాని మీద కంటే కూడా అక్కడ చాలా ఎక్కువ పని అనేటువంటి దాన్ని మనం చిన్నదాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూసినట్టు అవుతాం అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మనం పని చేసేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, ఎఫెక్టివ్నెస్ని చేసే విధానంలో కోల్పోతాము. అవసరం లేని విధానం దగ్గర మనం పెట్టాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. సో 100% మన యొక్క ఎనర్జీని కరెక్ట్గా ప్రొడక్టివిటీగా కనుక యూజ్ చేసుకుంటే మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు, మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఒక ఉన్నదానికి మన ఏదైతే ఒక సమస్య వస్తుందో దానికి సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి, ఆ వచ్చినటువంటి సమస్య మీద కాదనమాట. ఓకే అండి, మనం ఆలోచించాలి, మనం పరిష్కారం మీద ఫోకస్ చేస్తున్నామా, సమస్య మీద ఫోకస్ చేస్తున్నామా అనేది క్లారిటీగా అర్థం చేసుకుని దాన్ని మనం అన్వయించుకోవాలి మన రియల్ లైఫ్లో. థర్డ్ వచ్చేసరికి లైక్ అట్రాక్ట్స్ లైక్. మనకి అక్కడ కూడా మనకు కూడా తెలుసండి, యద్భావం తద్భవతి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది, మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. పైన తదాస్తు దేవతలు ఉంటారంటారు కూడా. సో అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా పాజిటివే మాట్లాడాలి. మనం చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్, సపోజ్ బయట చూస్తే అందరూ కూడా ఒక స్మోకర్స్ ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే అది ఒక స్మోకింగ్ ఏరియా ఉంటుంది. ఓకే, ఒక ఆఫీస్లో చూస్తే కనుక ఒక స్మోకింగ్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాకి అందరూ స్మోకర్స్ అందరూ వచ్చి అక్కడ స్మోక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ లైక్ అట్రాక్ట్స్ లైక్. ఆ స్మోకింగ్ ఏరియాకి ఆ స్మోక్ చేసే వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. సపోజ్ ఇంకొక ఏరియాలో యోగా చేసేటువంటి సెంటర్ ఉంటుంది. ఆ యోగా అంటే హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళు, హెల్త్ మీద కేర్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆ యోగా సెంటర్కి వెళ్ళి ఒక 1/2 అవర్ 1 అవర్ యోగా చేసి వస్తుంటారు. అక్కడ లైట్ అట్రాక్ట్ లైక్, అంటే వాళ్ళు యోగా అనేది ఆ ఏరియాని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని యోగాని హెల్త్కు సంబంధించినటువంటి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ రావడం జరుగుతుంది అనమాట. అలానే
డిఫరెంట్ ఏరియాస్లో మనం సపోజ్ సముద్రంలో నీరు ఉంటుంది. ఎటువంటి నీరు అంటే సాల్ట్తో ఉన్నటువంటి నీరు ఉంటుంది అనమాట. అంటే ఆ సముద్రం అంతా కూడా ఏమి అట్రాక్ట్ చేసింది, సాల్ట్తో ఉన్నటువంటి నీరుని అట్రాక్ట్ చేసింది. అలాగే నది ఉంటుంది, నదిలో కూడా నీరు ఉంటుంది, కొంచెం బురదగా ఉండేటువంటి నీరు ఉంటుంది, బట్ సాల్టీగా ఉండదు అనమాట. అది వేరేగా. అలానే మనం కోల్ మైన్స్ చూసుకుంటే కనుక ఆ బొగ్గు గనులు, సో ఒక్కొక్క ఏరియాలో ఆ బొగ్గు గనులు అనేవి కేంద్రీకృతం అయి ఉంటాయి అనమాట. అక్కడ లైట్ అట్రాక్ట్స్ లైక్ అనేది ప్రిన్సిపల్ అనేది ఉండడం కారణంగానే ఉంటుంది. అంటే యూనివర్స్ అంతా కూడా లైక్ అట్రాక్ట్ లైక్ ప్రిన్సిపల్ అనమాట. ఈరోజు మీరు ఏం అట్రాక్ట్ చేస్తున్నారు, పాజిటివ్ అట్రాక్ట్ చేస్తున్నారా, నెగిటివ్ అట్రాక్ట్ చేస్తున్నారా? మీ ఫ్యామిలీ లైఫ్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్తో ఎలా ఉండాలనుకుంటున్నారా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళలో ఉండేటువంటి స్మాల్ నెగిటివ్ని భూతత్వంలో పెట్టి మీరు పాజిటివ్ని నెగిటివ్గా మారుస్తున్నారా? అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ప్రతిదీ కూడా వైబ్రేషన్స్ అనమాట. మన వైబ్రేషన్స్ అనేవి లోగా ఉంటే మనం సాడ్నెస్, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్తో ఉంటాం కనుక మన హ్యాపీనెస్, మన యొక్క వైబ్రేషన్స్ అనేవి ఫాస్ట్ హైలో ఉంటే కనుక మనం హై ఎనర్జీగా ఉంటాము, హ్యాపీనెస్ ఉంటాము, జాయ్ఫుల్నెస్ ఉంటుంది. అలానే హై ఎనర్జీ హై రిజల్ట్ వస్తుంది అనమాట. లో ఎనర్జీ నో రిజల్ట్ అండి. సో అర్థం చేసుకోవాలి, మనం ఎప్పుడు కూడా హై ఎనర్జీగా ఉంటూ హ్యాపీగా ఉంటూ 10 మందిని హ్యాపీగా ఉంచుతూ మనం లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనం ఎక్కువ పాజిటివ్ని అట్రాక్ట్ చేయడం ద్వారా మన లైఫ్లో మనం పాజిటివ్గా ముందుకు వెళ్తాం. పాజిటివ్ థింగ్సే మనకు జరుగుతుంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ వాల్యుబుల్ టైంని మీకు షేర్ చేసుకునే అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ అని అంటారు.